ఈ రోజు వీడియోలో ఈ రెండు టీమ్స్ గెస్ ద వర్డ్ ఛాలెంజ్ ఆడబోతున్నారు. రూల్స్ చాలా సింపుల్. ఒక ప్లేయర్ వర్డ్ చూసి క్లూస్ ఇస్తారు అండ్ వాళ్ళ టీమ్మేట్ ఆ వర్డ్ ని గెస్ చేయాలి. అండ్ ఈ ఛాలెంజ్ లో 3 క్రేజీ రౌండ్స్ కూడా ఉన్నాయి. మరి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రౌండ్ 1 లో ఈచ్ టీమ్ కి 4 వర్డ్స్ గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. గెస్ చేయడానికి ఉండే టైం 60 సెకండ్స్ మాత్రమే అండ్ గెస్ చేసిన ప్రతిసారి +1 పాయింట్ వస్తుంది. ఈ పాయింట్స్ రౌండ్ 3 కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో కాసేపట్లో మీకే తెలుస్తుంది. హలో మైక్ టెస్టింగ్. ఓకే స్టార్ట్. రౌండ్ 1 ఎవరు గెస్ చేస్తారు? నువ్వు గెస్ చేస్తావా? మనకు అది తెలీదు, ఫ్లో లో చెప్పేకు. ఇది నేను చేస్తాను. అటు అటు ఇటు చూస్తారు చూడు, కళ్ళన్నీ ఇటే ఉన్నాయి. ఓ గాడ్. టైమర్ లైట్. ఒక నిమిషం మర్చిపోయా. పెట్టు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. లైట్ టార్చ్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? గుడ్ వన్. నాకేదో సంథింగ్ ఇస్ ఫిషీ. పోస్ట్ గా నాకే ఫిష్. అదే కదా. ఓకే ఈ వర్డ్ గెస్ చేసి గర్ల్స్ బోనీ చేస్తారు. మరి బాయ్స్ ఫస్ట్ వర్డ్ తోనే పాయింట్ తెచ్చుకోగలరా? ఓకే గైస్, ఎవరు గెస్ చేస్తుంది? ఏం కనబడట్లేదు. నేను ఇస్తా ఇంక నుండి. అదే అంతే, కింద పెట్టుకో. వచ్చిందండి వయ్యారి. 3, 2, 1 స్టార్ట్. హీలియం. అయింది. బెలూన్. And his name is John C. నువ్వు హోస్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నా? బాయ్స్ కి. ఇది కూడా చూసే వాళ్ళు కూడా చూసా అంతే. ఎవరు చూసారు? కూర్చో వాడు నించున్నాడు కనపడుతున్నా. అవును, వాడు కూర్చున్నా నీ ఎంత అయితే ఉంటాడు. Emotional damage. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఆగు, నువ్వు చూస్తే స్టార్ట్ చేస్తా. అంత ఆత్రం ఎందుకు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. నాకు కూడా చూపి. స్టార్ట్ అయిపోయింది. టైం వేసేస్తున్నా మీకోసం. ఇది తప్పు. కలర్స్. కలర్స్. కలర్ స్వాతి. స్కెచెస్. యానిమల్ కలర్స్. యానిమల్ కలర్స్ చేంజ్. చెమిలియన్. చెమిలియన్. అది కెమిలియన్. వచ్చేసారు ఇప్పుడు. స్పెల్లింగ్ చెప్తే పాయింట్ ఇస్తా. కెమిలియన్ తెలియదు అంటున్నాడు. అదే రా, రంగులు మారుస్తుంది. +1 ఫర్ గర్ల్స్. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? స్టార్ట్. చూపి. సిగ్నల్ మొబైల్. తెలిసిపోయిందా? మీకు సపోర్ట్ వైఫై. ఆయన ఏం చెప్పాడు మాకేం వినపల్లా. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. స్టార్ట్. ఓపెన్ చేయి. 3, 2, 1 స్టార్ట్. చూపి. నాకు చూపిపోతే గేమ్ ఉండదు. మై లైఫ్ మై రూల్స్. స్లీప్. బెడ్. యాక్షన్ వస్తుంది ఇక్కడ. ఏంటి యాక్టింగ్ చేస్తున్నావు? హెడ్ అంట. చేతులు కింద ఉండాలి. యాక్టింగ్ చేస్తే -1. ఫ్లాష్ బ్యాక్. ఓకే, ఈ ఛాలెంజ్ లో వేద యాక్ట్ చేయటం ఫస్ట్ టైం కాదు. పార్ట్ 1 లో కూడా ఇలానే చేసింది. ఒకవేళ ఆ వీడియో మిస్ అయింటే అది కూడా చూసేయండి. ఇప్పటికైతే గర్ల్స్ కి పాయింట్ ఇచ్చేద్దాం. ఓపెన్ చేసాక స్టార్ట్ చేస్తా. నాకు కూడా చూపించాలి. స్టార్ట్. మాదేని మాకు తీగ ముందు స్టార్ట్ చేసావు. తీగ ముందు ఎందుకు స్టార్ట్ చేస్తా? నిమిషం ఆగు. హారర్ మూవీ. చంద్రముఖి. వైట్. చంద్రముఖి. శివాజీ. లగ 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 లగ. హారర్ మూవీ. డెవిల్. గోస్ట్. ఒక పాయింట్ నువ్వు ఇచ్చేసావు. లేదు ఇది క్యాన్సిల్. ఓకే రెడీయా? ఇదిగో తీసుకో. మేము తీసిన తర్వాత టైమింగ్ ఆన్ చేయాలి. ఇందాక కూడా చూసాక ఆన్ చేస్తా. డోంట్ బ్లేమ్ హోస్ట్. ఇఫ్ హోస్ట్ ఇస్ హర్ట్ ఐ విల్ కట్ పాయింట్స్. స్టార్ట్. అయిపోయింది. వీళ్ళు బతికైపోయింది. స్టార్ట్ చేస్తా. ట్రైనా? ఫస్ట్ షాక్ లో ఉన్నాడు. ఓకే ట్రైనింగ్ కొంచెం ఇటు కాదు, ఇటు చూస్తుండే ఏమన్నా సైకిల్ చేస్తున్నా. మిలిటరీ. స్టూడెంట్స్. ఎగ్జామ్. రామయ్య యూనివర్సిటీ. కోచ్.
అరే అది ఇది అంటే ఏంట్రా తోముకుంటున్నారా? ముందు వర్డ్ ఏం చెప్పావు? ట్రైనింగ్. చేతులు కింద ఉండాలి. ఈ డీజే ఏంటి? ఓకే స్టార్ట్. ఛత్రపతి డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంద్ర నాకు ఏదో చెప్పరా ఛత్రపతి డైలాగ్ మీ అమ్మ కాదురా నా అమ్మ రసక్కు. ప్రామిస్ ఏమన్నాడు వీడు? మాట అంట. కొత్త రూల్ తెలీదు. ఇట్లా చూపించా నువ్వు కూర్చోండి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. తప్పు జరుగుతుంది. నేను ఇస్తున్నాను పాయింట్ ఇవ్వట్లా. ఎంత బాయ్కి సపోర్ట్ అయినా ఒట్టని చెప్పు. తెలుగులో చెప్పకూడదని ఫ్లాష్ బ్యాక్. కొత్త రూల్ తెలీదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? మీకు తెలుసు ఒట్టని చెప్పకూడదు. బాయ్స్ కి ఈ రౌండ్ లో 3 పాయింట్స్ అండ్ గర్ల్స్ కి ఈ రౌండ్ లో 4 పాయింట్స్. రౌండ్ 1 కంప్లీట్ అయ్యేసరికి గర్ల్స్ 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఈ లీడ్ ని కంటిన్యూ చేయగలరా లేదా బాయ్స్ కంబ్యాక్ ఇస్తారా? రౌండ్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఏ టీం కూడా 5000 మిస్ చేసుకోవడానికి రెడీగా లేదు. రౌండ్ 2 లో గెస్ చేయించే వాళ్ళు మాక్సిమం 15 క్లూసే ఇవ్వగలరు. ట్విస్ట్ ఏంటంటే 2 టీమ్స్ నుండి గెస్ చేయించే వాళ్ళు ఓట్ చూసి ఎవరు తక్కువ క్లూస్ లో ఓట్ గెస్ చేయించగలరో రివర్స్ బిడ్డింగ్ చేస్తారు. 13. సో 2 టీమ్స్ నుండి ఎవరు క్లూ నెంబర్ తక్కువ ఉంటే ఆ ఓట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. అండ్ గెస్ చేస్తే +2 పాయింట్ అండ్ గెస్ చేయలేకపోతే -1 పాయింట్. ఆల్రెడీ చెప్పినట్టు ఈ పాయింట్స్ రౌండ్ 3 కి చాలా ఇంపార్టెంట్. బాయ్స్ నుండి గెస్ చేయించడానికి 7 వచ్చాడు, గర్ల్స్ నుండి గెస్ చేయించడానికి వేద వచ్చింది. సో మీ ఇద్దరికి మాక్సిమం 15 క్లూస్ ఉంటాయి. ఒక వర్డ్ చూపిస్తా ఇప్పుడు తీసి ఇద్దరికి చూపిస్తా. ఇది వర్డ్. ఓకే 15 క్లూస్ మ్యాక్స్. రివర్స్ బిడ్డింగ్ తగ్గించుకుంటా చెప్పండి. నువ్వు ఎన్నిట్లో చెప్పగలవు? 14 13 12 11 10 9 8 4 3 4 3 ఓడిపోతే -1 చెప్పలేకపోతే -1 -1 తెచ్చుకోవడం ఎందుకు? 2 లో చెప్పిస్తా. 2 వర్డ్స్. నువ్వు 2 వర్డ్స్ లో ఇప్పుడు ఈ వర్డ్ గెస్ చేయాలి. నువ్వు 1 వర్డ్. లీస్ట్ బిట్ 7 వేసాడు. 1 మాక్సిమం అదే. ఇంకా ఛాన్స్ లేదు నీకు. 3 2 1 స్టార్ట్. లావా వాల్కెనో. మాకేం మైనస్ కావాలా? మాకేం మైనస్ కావాలా? +2 పాయింట్స్. మాకన్నా 1 పాయింట్ ఎక్కువ. సో ఇప్పుడు వర్డ్ 2 వర్డ్ చూపిస్తున్నా. ఓకేనా? సో బిట్ స్టార్ట్ చేయండి. 1 డెడ్ 1. అయిపోయింది ఇంకా నాకు ఆప్షన్ లేదు. సో డైరెక్ట్ బిడ్ 1 వేస్తుంది. ఇంకా లీస్ట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళకి ఈ వర్డ్. చేతులు అన్ని వస్తే నువ్వు వెళ్ళి కూర్చో. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? మోసం వేస్తే -2 ఇస్తా. ఎందుకు? ప్లాన్ ద హోస్ట్. 3 2 1 స్టార్ట్. చేతులు కూడా పని చేయకూడదు. ఒకటే వర్డ్. బ్రీత్ ఇంకా మాట్లాడకూడదు. అయిపోయింది. నువ్వు మాట్లాడకూడదు. ఏం యాక్షన్. ఆక్సిజన్. ఓ షిట్ మ్యాన్. వర్డ్ చూపిస్తున్నా. అతుక్కుంది వేసి. ఆహాహాహా. నాకు ఫస్ట్ ఛాన్స్ కదా. చెప్పు. ఒక నెంబర్ చెప్పు. చెప్పు. వాళ్ళు మళ్ళీ చెప్పగలరు. అది అంటే నీ ఇష్టం. నువ్వు 1 చెప్తా అంటే చెప్పు. నీ ఇష్టం. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు విషయం. నేను 2. నువ్వు 1 మళ్ళీ 1 ఓకే. ఆల్రెడీ ఒక లీడ్ లో ఉన్నారు. ఇది వెళ్ళిపోయింది అనుకో 3 లీడ్ వెళ్ళిపోతారు. నువ్వు మైనస్ కూడా వెళ్ళొచ్చు తెలుసా నీకు? ఇప్పుడు నేను మైనస్ వెళ్ళా. మాకు మీకు 2 పాయింట్స్ డిఫరెన్స్ అయింది. ఇది మీరు గెలిచి మీకు గెలుస్తారు అనుకో 3 పాయింట్స్ అంత డిఫరెన్స్. ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కూర్చో. సో 3 2 1 యూజర్ ఐడి పాస్వర్డ్. ఈ రౌండ్ లో బాయ్స్ మాస్ కంబ్యాక్ ఇచ్చి లీడింగ్ కి వెళ్ళిపోయారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ పాయింట్స్ లాస్ట్ రౌండ్ కి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పాయింట్స్ ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్ కూడా ఉంటది. మరి 5000 క్యాష్ ప్రైజ్ బాయ్స్ గెలుచుకుంటారా లేదా గర్ల్సా? సో ఇప్పుడు రౌండ్ 3 లోకి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ లో ఈచ్ టీమ్ వాళ్ళు ఓట్ గెస్ చేయగలరని వాళ్ళ పాయింట్స్ బెట్ వేయాలి. కరెక్ట్ గా గెస్ చేస్తే బెట్ వేసిన పాయింట్స్ డబుల్ అయ్యి వాళ్ళ స్కోర్ కి యాడ్ అవుతుంది. ఒకవేళ గెస్ చేయలేకపోతే బెట్ వేసిన పాయింట్స్ హాఫ్ అయ్యి అపోనెంట్ స్కోర్ లోకి యాడ్ అవుతాయి. సో మీ దగ్గర 7 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా. సో మీరు ఎంత
పెట్టేద్దాం అనుకుంటున్నారు, ఇది చెప్తారని. 3 కానీ 2 కానీ ఓడిపోతారని భయం. 4 వేసి 4 4ఆ? నెక్స్ట్ 3 వేస్తావు కదా, బెటర్ 3 అనుకుంటున్నాను. 3 వేసుకొని నువ్వు 4 వేసి. అంటే మీరు గెలుస్తారు కదా, గెలిస్తే 8 వస్తాయి కదా, నెక్స్ట్ 3 వేస్తాం కదా. నువ్వు ఎందుకు వాళ్ళకి సపోర్ట్? నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇంకా చెప్తాండి. మాకేం మాట్లాడట్లా అక్కడ. మీరు మేము మాట్లాడే స్కోప్ ఆడేస్తున్నారు. సో 4 పాయింట్స్ పెట్టేస్తున్నారు, ఇది గెస్ట్ చేస్తారని. ఒకవేళ మీరు గెలిస్తే మీకు 8 పాయింట్స్ యాడ్ అవుతాయి, లేదా వాళ్ళకి 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే అన్నయ్య. Okay. అరే, నువ్వు తెలుగులో మాత్రం చెప్పకు. సో 3, 2, 1 స్టార్ట్. సిఎస్కే ఎల్లో ధోని కెప్టెన్ టీమ్ క్రికెట్ సిఎస్కే టీమ్ తమిళ్ చెన్నై. చెన్నై నువ్వేంటి? ఐపీఎల్ నాకు తెలుసు రిలేటెడ్ నేను చెప్పను. తమిళనాడు చెన్నై ఐపీఎల్ క్రికెట్ టీమ్. లాస్ట్ 30 సెకండ్స్ చూడు చూడు అన్నీ నాకు అర్థమైంది. చూడు నేను చెప్తా. ఫర్ ఎ రీజన్. హెడ్ కెప్టెన్ ఏం గుర్తురావట్లేదురా. అన్న నేను చెప్తా, నీకు చూడు. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. లాస్ట్ 15 సెకండ్స్. దేవుడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 10 సెకండ్స్. 3, 2, 1 విజిల్. విజిల్ స్లోగన్ నాడు థీమ్ అన్నాడు. స్లోగన్ రా, అది టీమ్ అంటే. నేను ఒకటి చెప్పనా, మనం 2 వేద్దాం, ఎందుకంటే వాళ్ళకి వెళ్తే ఒక్కటే వెళ్తుంది, నమ్మకం లేదా? ఒక్కటే వెళ్తుంది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. 2 వేస్తున్నారా? అనుకుంటున్నాం, నువ్వు నీ డెసిషన్ చెప్పు. నెక్స్ట్ మేము మా ఉన్నాయని వేస్తాను అనుకో, డబుల్ అయిపోయింది, 10 అయిపోయింది మాది. 10 అయితే మనకి అప్పుడు ఎలా? 10 అయితే మనకి అప్పుడు ఎలా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే నువ్వు వాళ్ళకేనా చెప్పాను, మాకు కూడా చెప్పాలి. ఏంటి Host మాకు support అదే మీ ఇష్టం, మీరు అనుకుంటుందే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు కూడా. మీకు ఇంకా నమ్మకం ఉందంటే 3 or 4 వేయండి. 3 వేద్దాం. 3 ఓకే. 3, 2, 1 స్టార్ట్. క్రికెట్, బ్యాట్, ఎంపైర్, టీమ్, విన్, విక్టరీ, ట్రోఫీ. ట్రోఫీ గైస్. ఎవరు? నువ్వు కదా, నీకు చూపించాలి కదా. ఆల్ ఇన్. సో 3 పాయింట్స్ ఫుల్ పెడుతున్నారు. ఓకే ఓకే స్టార్ట్. స్కై కలర్స్ వేపర్ 7 రెయిన్బో అయిపోయింది. సో వీళ్ళకి 6 పాయింట్స్ వచ్చాయి గైస్. వీళ్ళు టోటల్ స్కోర్ 6. వేద వాళ్ళు ఆల్రెడీ 11 తో లీడ్ లో ఉన్నారు. సో బెట్ ఎంత వేద్దాం అనుకుంటున్నారు? మొత్తం ఉన్నాయి. ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎంత వేస్తారు చెప్పండి. 4 వేసిన ఏముంది మీకు? ఇంకో రౌండ్ ఉందా? ఇదే లాస్ట్ ఇది మొత్తం వేసేది ఏం కాదు. గర్ల్ పవర్ చూపిండి 4 వేసి. 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 4 సో 4 ఫిక్స్ గైస్. లాస్ట్ రౌండ్ ఇంట్రెస్టింగ్ చేయడానికే గర్ల్స్ ని రెచ్చగొట్టా. ఇప్పుడు ఓట్ గెస్ చేస్తే వీళ్ళే గెలుస్తారు, కానీ గెస్ చేయలేకపోతే బాయ్స్ విన్ అవుతారు. మరి 5000 గెలిచేది బాయ్సా గర్ల్సా? సరే నువ్వు చెప్పు, టీమ్మేట్ గా ఏ చీటీ తీయాలి? 4 వాడే ఇచ్చాడు. నేను ఇస్తా దాన్ని. ఏ వాళ్ళు నేను చూసారా చూసాను, రే? ఇస్తా. మా పవర్ అది. అసలు గర్ల్ పవర్ లేదు, ఏం లేదు. కళ్ళు మూసుకొని టచ్ చేయమను. ఓకే తిప్పరా. హలో ఇదిగో బౌల్ ఏడా ఉంది. లేదా మన ఇద్దరం టీమ్మేట్స్ కదా ముందు. అయితే మేము చూడలేదు ఈ గేమ్ లో. ఓకే చంపేసి 3, 2, 1 స్టార్ట్. సబ్స్క్రైబ్, లైక్. యా, వాట్ ఈస్ దట్ వర్డ్ బ్రో? యాక్చువల్లీ చాలా రిస్క్ చేశారు. ఇది చెప్పంటే అయిపోయింది. వాళ్ళు లెక్కలు వేసుకోవాలా? వాళ్ళు చెప్పకపోతే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళు గెలిచేవాళ్ళు. చెప్పాం ఆయన. గర్ల్ పవర్ చూపించారు. చెప్పండి. ఎస్ మేము హృదయాలను గెలిచాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మేము హృదయాన్ని గెలిచాం. మదర్ గారి కోసం విజిల్. అందరూ ఏంటి ప్లీజ్. సో హఠాత్ పరిణామం జరగటం వల్ల అమ్మాయిలు గెలిచారు. అంటే ఎందుకు నువ్వు లో వాయిస్ తో చెప్తున్నావు? అమ్మాయి గెలిచారు. అమ్మాయిలు గెలిచారు. నా ఓజీ టీమ్మేట్ నేను లేకపోతే బుస్తే. యా దట్స్ ట్రూ. గర్ల్స్ అయితే 5000 గెలుచుకున్నారు. అండ్ మీరైతే అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి ఛాలెంజెస్ మనం ఇంకా పెట్టొచ్చు.